తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘం ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా నిడదవోలు ఎమ్మెల్యే కందల దుర్గేష్ ఘన స్వాగతం పలికి సత్కరించారు. తర్వాత 80 లక్షల అభివృద్ధి పనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. నిడదవోలు ఆసుపత్రి 100 పడకలుగా విస్తరించడానికి సహకరిస్తానని మంత్రి నాదెండ్ల చెప్పారు. మున్సిపాలిటీకి వచ్చే 10 కోట్ల ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని మంత్రి సూచించారు. చరిత్ర కలిగిన నిడదవోలును మంత్రి కందుల దుర్గేష్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగలరని నాదెండ్ల చెప్పారు. మాది రిజిస్ట్రేషన్ భూమి, వాళ్ళ సీలింగ్ కార్యక్రమం అది వేరే గానీ మాది ప్రాచీన నాగరికతను సంతరించుకున్నటువంటి ప్రాంతం. స్కాంద పురాణంలో కూడా చేస్తూ ఉన్నారు. మన ముఖ్య అతిథి నాదెండ్ల మనోహర్ గారిని సత్కరిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల దుర్గేష్. నిడదవోలు మున్సిపాలిటీలో ఈ రోజున ఇందాక కనుక్కుంటే దాదాపు 10 కోట్ల రూపాయల ఆదాయం మనం రెవెన్యూ ట్యాక్స్ ద్వారా వస్తుంది అన్నారు. ఇంకా పెంచుకోవాలి. పెంచుకోవడమే కాదు, ప్రజల్లో కూడా మనం ఆ చైతన్యం తీసుకురావాలి. ఈ ప్రాంతాల్లో చక్కగా మీరు నిర్మాణం చేసుకునే భవనాలు, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఒక మంచి ఆసుపత్రి నిర్మాణం చేయాలని దుర్గేష్ గారు చెప్పారు. దానికి మా పూర్తి సహకారం ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటూ, రోడ్లతో పాటు మీరందరూ కూడా గుర్తించాల్సిన ఈ ప్రాంతంలో లైటింగ్ కొంచెం పెంచాలి. నేను ఎప్పుడైతే పట్టణంలో ఎంటర్ అయ్యానో నాకు అనిపించింది LED లైట్స్ తీసుకురావాలి. ఇంకొంచెం ఈ ప్రాంతంలో ప్రజలకి భద్రత కల్పించే విధంగా ట్రాఫిక్ని కూడా మనం డైవర్షన్ చేసుకునే విధంగా ఓ మంచి ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోవాలి. రక్షిత మంచినీటి పథకం ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే అది కొంతమందికి అనిపించవచ్చు, మనం బోర్ వేసుకుంటే మనకి 40 అడుగులకే నీళ్ళు వస్తాయి, పక్కనే గోదావరి నది ఉంది, మనకి ఏం అవసరం అనుకుంటారు. కానీ తెలియక కొంతమంది ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామో మీరు మర్చిపోతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలు కేవలం మనకి మంచినీటి సౌకర్యం వలన, అది లేకపోవడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా, పైప్ లైన్ ద్వారా మీకు ఆ సౌకర్యం రావాలి. దాన్ని మీరు వినియోగించుకోవాలి. ఎందుకంటే నేను మా నియోజకవర్గం తెనాలిలో కూడా ఆ విధంగా మేము దాదాపు 100 కోట్ల రూపాయలతోటి కృష్ణానది జలాలు తెనాలికి తీసుకొచ్చి ఇంటింటికి మనం కల్పించాం. స్టార్టింగ్లో ఎవరు కూడా నమ్మలేదు. మనకి ఎందుకు అనుకున్నారు, ఎందుకంటే తెనాలిలో కేవలం 20-30 అడుగులకే మనకి నీళ్లు వస్తాయి, మన బోర్ నీళ్లు. కానీ ప్రజలు ఏ విధంగా ఎప్పటి నుంచో ఒక అలవాటుకి అయ్యారో ఆ అలవాటు మార్పు రావడానికి కోసం కొంచెం సమయం పట్టినా సరే మీరందరూ కూడా గుర్తించి ఇప్పటి నుంచి అటువంటి కార్యక్రమాల్లో మీరు ముందుకెళ్ళండి. నేను మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్కి జరిగే అభివృద్ధి మన కూటమి ప్రభుత్వం ద్వారా ఎవరు కూడా ఊహించలేరు. నిడదవోలు మున్సిపాలిటీలో ఈ రోజున నేను ఇందాక కనుక్కుంటే సూర్యాపేట జిల్లా కోదాడ సెయింట్ జోసెఫ్ కళాశాల